రామ్సర్ కన్వెన్షన్ కింద గుర్తింపు పొందిన చిత్తడి నేల నగరాల జాబితాలో ఇటీవల ఏ రెండు భారతీయ నగరాలు చేరాయి? కటక్ మరియు రోపర్, అహ్మదాబాద్ మరియు కోల్కతా, ఇండోర్ మరియు ఉదయ్పూర్, భోపాల్ మరియు జైసల్మేర్. ఆన్సర్ ఆప్షన్ సి, ఇండోర్ మరియు ఉదయ్పూర్. దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇండోర్ మరియు ఉదయ్పూర్ రామ్సర్ కన్వెన్షన్ కింద చిత్తడి నగరాలుగా గుర్తింపు పొందిన మొదటి భారతీయ నగరాలు. రామ్సర్ కన్వెన్షన్ 172 సభ్యదేశాలలో ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల పరిరక్షణ మరియు తెలివైన వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. అక్రిడిటేషన్ అనేది సహజమైన మరియు మానవ నిర్మిత చిత్తడి నేలలను విలువైన మరియు పరిరక్షించే నగరాలను గుర్తిస్తుంది. తాజా రౌండ్లో ఈ రెండింటితో సహా 31 నగరాలు గుర్తింపు పొందాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 74 చిత్తడి నగరాలకు చేరుకుంది. భారతదేశంలో ప్రస్తుతం రామ్సర్ ఒప్పందం ప్రకారం 85 రక్షిత చిత్తడి నేలలు ఉన్నాయి. అధునాతన టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ATT-AGSని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, DRDO. DRDO 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్లో అధునాతన టోడ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ని ప్రదర్శించింది. ATAGS అనేది డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా దేశీయంగా అభివృద్ధి చేయబడిన 155mm 52 క్యాలిబర్ హోవిట్జర్. ఇది 48 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పొడవైన శ్రేణి టోడ్ ఫిరంగి వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. ఇది తీవ్ర ఉష్ణోగ్రతల్లో పనిచేయగలదు మరియు దాన్ని 6x6 టోయింగ్ ప్లాట్ఫామ్ కారణంగా అధిక చలనశీలతను కలిగి ఉంటుంది. భవిష్యత్తులో లాంగ్ రేంజ్ గైడెడ్ మ్యూనిషన్స్తో తుపాకీ ఖచ్చితమైన దాడులను సాధిస్తుంది. కప్పతగుడ్డ కొండల వద్ద ఇటీవల కనిపించిన వైట్ నేప్డ్ టైట్ పక్షి ఏ దేశానికి చెందినది? ఆస్ట్రేలియా, రష్యా, భూటాన్, భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ డి, భారతదేశం. ఉత్తర కర్ణాటకలోని కప్పతగుడ్డ కొండల్లో మొదటిసారిగా తెల్లటి మూపురం ఇటీవలే డాక్యుమెంట్ చేయబడింది. దీన్ని పైట్ టైట్ లేదా వైట్ వింగ్డ్ టైట్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం మాక్లోలోఫస్ నుచాలిస్. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడులో జనాభా కలిగిన ఈ పక్షి భారతదేశానికి చెందినది. ఇది పొడి ముళ్ళ పొద అడవుల్లో నివసిస్తుంది. IUCN రెడ్ లిస్ట్లో వైట్ నేప్డ్ టైట్ హాని కలిగించేదిగా వర్గీకరించబడింది. ఇటీవల ఏ నగరం ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క 6వ ప్రాంతీయ కార్యాలయంగా మారింది? భోపాల్, వారణాసి, చెన్నై, గోరఖ్పూర్. ఆన్సర్ ఆప్షన్ బి, వారణాసి. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా IWAI ఇటీవల వారణాసిలో కొత్త ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. IWAI ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చట్టం 1985 కింద స్థాపించబడింది. జాతీయ జలమార్గాలపై అంతర్గత జల రవాణా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడంపై దృష్టి సారిస్తుంది. ఇది ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ నుండి గ్రాంట్లను అందుకుంటుంది. ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఉంది. ప్రాంతీయ కార్యాలయాలు గౌహతి, పాట్నా, కొచ్చి, భువనేశ్వర్ మరియు కోల్కతాలో ఉన్నాయి. వారణాసి కార్యాలయం ఉత్తరప్రదేశ్లోని గంగా మరియు దాని ఉపనదులలో బెత్వా, చంబల్ మరియు గోమతి వంటి నదుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తుంది. క్లారిఫై యొక్క NCRP ఇంటిగ్రేషన్ సొల్యూషన్ను అమలు చేసిన మొదటి భారతీయ బ్యాంక్ ఏది? పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్.
ఆన్సర్ ఆప్షన్ ఏ పంజాబ్ నేషనల్ బ్యాంక్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫై యొక్క నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ సొల్యూషన్ను ఏకీకృతం చేసిన మొదటి భారతీయ బ్యాంకుగా అవతరించింది. సైబర్ క్రైమ్ ఫిర్యాదు ప్రాసెసింగ్ను ఆటోమేట్ చేయడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cతో పరిష్కారం అభివృద్ధి చేయబడింది. ఇది ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్, ATMలు, UPI మరియు NEFT, RTGC వంటి అన్ని రీటైల్ బ్యాంకింగ్ ఛానళ్లలో పనిచేస్తుంది. ఫీచర్లలో ఆటోమేటెడ్ తాత్కాలిక హక్కు మార్కింగ్, ఇంటెలిజెంట్ ఖాతా ఫ్రీజ్లు మరియు కస్టమర్లను రక్షించడానికి అనుకూలించదగిన వైట్ లిస్టింగ్ ఉన్నాయి. క్లారిఫై యొక్క CEO అయిన రివి వర్గీస్ PNB యొక్క నాయకత్వాన్ని ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ ఆవిష్కరణకు ఏకీకరణ కొత్త బెంచ్ మార్క్ అని పేర్కొన్నారు.